Hi, welcome back to Engineering Drawing. I am your Dr. Vasu. ఈ వీడియోతో పాటు ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తో పాటు వేరే సబ్జెక్ట్స్ కూడా మీరు చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో డైరెక్ట్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్. అంటే ఒక లైన్ ప్యారలల్ గా ఒక ప్లేన్ కు ఉన్నప్పుడే మనకి దాని ట్రూ లెంగ్త్ ఆ ప్లేన్ మీద కనిపిస్తుంది. అంటే విపికి ప్యారలల్ గా ఉంటే ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది, హెచ్పికి ప్యారలల్ గా ఉంటే టాప్ వ్యూలో దాని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది ప్రొజెక్షన్. ఇప్పుడు ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్ ఉన్నప్పుడు రెండు ప్రొజెక్షన్ ఏ ప్లేన్ మీద కూడా అంటే ఫ్రంట్ వ్యూ కానీ టాప్ వ్యూ కానీ దాని ట్రూ లెంగ్త్ కనిపించదు. ఇక్కడ సపోజ్ లైన్ ఇలా ఉందన్నమాట, ప్యారలల్ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్. ఫ్రంట్ వ్యూలోను లేదా టాప్ వ్యూలోను దాని ట్రూ లెంగ్త్ కనిపించదు. అవి ట్రూ లెంగ్త్ యాక్చువల్ లెంగ్త్ కంటే తక్కువే ఉంటాయి. ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది, అలాగే కొంత యాంగిల్లో కనిపిస్తూ ఉంటుంది రిఫరెన్స్ లైన్ కి. అలాగే టాప్ వ్యూ కూడా ఇలా ఉంటుంది, కొంత యాంగిల్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీని ఫైనల్ ప్రొజెక్షన్స్ కనుక డ్రా చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది ట్రూ లెంగ్త్ అనుకుంటే ఇవి ఫైనల్ ప్రొజెక్షన్స్ అవుతాయి. వీటిని ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఒక స్ట్రైట్ లైన్ 100 mm లెంగ్త్ ఉన్న లైన్ తీసుకుందాం. ఒక పొజిషన్ ఎండ్ ఏ పొజిషన్ ఇచ్చారు క్లియర్ గా, దాని ట్రూ ఇంక్లినేషన్ హెచ్పితో విపితో ఎంత యాంగిల్ చేస్తుందో ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఫైనల్ ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. పాయింట్ ఏ 10 mm అబోవ్ హెచ్పి ఉంది కాబట్టి 10 mm అబోవ్ హెచ్పి ఒక లైన్ డ్రా చేసి, సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం ఈ హైట్ లో. ఓకే, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని దీన్ని ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఏ అంటే ఏ డాష్ అన్నాం. అలాగే 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ కాబట్టి 15 mm దీని నుంచి ప్రొజెక్టర్ డ్రా చేసి ఈ రిఫరెన్స్ లైన్ నుంచి 15 mm డిస్టెన్స్ లో కనుక మార్క్ చేస్తే ఈ ఇంటర్సెక్షన్ పాయింటే దాని టాప్ వ్యూ అవుతుంది ఏ. అంటే ఒక ఎండ్ ఫిక్స్ చేసుకున్నాం, రెండో ఎండ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు 30 degrees యాంగిల్ చేస్తుంది హెచ్పితో. మనం ఫైనల్ ప్రొజెక్షన్ ఫైనల్ గా లైన్ అనేది రెండు వర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ రెండింటితోనూ యాంగిల్ చేస్తుంది. ఇక్కడ మనం ఆ ఫైనల్ ప్రొజెక్షన్ రావడానికి కోసం ఏం చేద్దామంటే రెండు ఇనిషియల్ పొజిషన్స్ తీసుకుందాం. అంటే ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ ఏంటంటే వర్టికల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నది. వర్టికల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో లెంగ్త్ తక్కువగా కనిపిస్తుంది. సో 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. మనం ఆ లైన్ కనుక విపికి ప్యారలల్ గా ఉందని తీసుకుంటే ఫ్రంట్ వ్యూలో ఇలా 30 degrees యాంగిల్ అంటే తీటా 30 degrees యాంగిల్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. దాన్ని ఇనిషియల్ పొజిషన్ అంటున్నాం కాబట్టి, అంటే ఫైనల్ పొజిషన్ ని మనం బి డాష్ అన్నాం. ఏ ఫిక్స్డ్ కాబట్టి ఫైనల్ పొజిషన్ ఏమో బి అన్నాం. ఇది ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ కాబట్టి B1 అన్నాం. సో ఏ డాష్ B1 డాష్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో దీని లెంగ్త్ అంతా ఒరిజినల్ లెంగ్త్ 100 mm మార్క్ చేసాం. ఇప్పుడు B1 డాష్ ఇక్కడ మనకి ఒకటి ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది, ఈ 30 degrees యాంగిల్ చేస్తున్నప్పుడు లైన్ ఈ ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. ఈ పాయింట్ బి అనేది హారిజాంటల్ ప్లేన్ నుంచి అంటే రిఫరెన్స్ లైన్ నుంచి ఈ పర్టికులర్ హైట్ లోనే ఉంటుంది. సపోజ్ ఈ పాయింట్ కనుక మనం పైకి ఇలా రేస్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, యాంగిల్ మారిపోతుంది, పెరిగిపోతుంది. సపోజ్ పాయింట్ బి కిందకి తీసుకొచ్చామంటే యాంగిల్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ పాయింట్ బి అనేది ఎప్పుడైతే ఈ హైట్ లోనే ఉంటుందో అప్పుడు దాని అర్థం ఏంటంటే హెచ్పితో 30 degrees యాంగిల్ చేస్తుంది అని. సో ఇప్పుడు ఏం చేస్తామంటే హారిజాంటల్ లైన్ ఒకటి డ్రా చేస్తాం. దీన్ని లోకస్ ఆఫ్ బి ఇన్ ద ఫ్రంట్ వ్యూ. అంటే పాయింట్ బి ఈ లైన్ మీద ఏ ఒక్క పాయింట్ అయినా కావచ్చు. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ. దీని టాప్ వ్యూ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్ డ్రా చేసి ప్యారలల్ గా ఉంది కాబట్టి విపికి రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా లైన్ డ్రా చేస్తాం. ఇంటర్సెక్షన్ పాయింటే B1 అవుతుంది. ఇక్కడ మనం రెండు అబ్జర్వేషన్స్ చేయాలి. ఒకటి, ఈ పాయింట్ బి అనేది ఈ లోకస్ మీదే ఉంటుంది. అంటే ఫ్రంట్ వ్యూ పాయింట్ బి యొక్క ఫ్రంట్ వ్యూ ఎప్పుడు ఈ లోకస్ లైన్ మీదే ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్,
ఈ 30 degrees యాంగిల్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఏబి అనే లైన్ టాప్ వ్యూ లెంగ్త్ AB1 ఉంటుంది, ఇంకా అంతకంటే మారదు. సో ఈ రెండు అబ్జర్వేషన్స్ మనం దృష్టిలో పెట్టుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఇనిషియల్ పొజిషన్ తీసుకుందాం. సెకండ్ ఇనిషియల్ పొజిషన్ ఏంటంటే లైన్ హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది, వర్టికల్ ప్లేన్ తో 45 degrees యాంగిల్ చేస్తుంది. యాంగిల్ 5 అంటే లేదా 45 degrees VPతో చేస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది, ఏ నుంచి మనం ఒక 45 degrees లో ఒక లైన్ డ్రా చేస్తే హెచ్పికి ప్యారలల్ గా ఉంది కాబట్టి టాప్ వ్యూలో మనకి దాని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. ఈ పాయింట్ ని B2 అని పిలుద్దాం. B2 ఎందుకు అంటున్నాం అంటే సెకండ్ ఇనిషియల్ పొజిషన్ కాబట్టి దీన్ని B2 అని పిలుస్తున్నాం. సో ఈ 45 degrees లైన్ యాంగిల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ లైన్ ఈ పాయింట్ బి ఎప్పుడు ఇదే డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే దాని అర్థం ఇప్పుడు సపోజ్ కొంచెం యాంగిల్ తగ్గించాం అనుకోండి, ఏమవుతుంది, పాయింట్ బి లోపలికి వచ్చేస్తుంది. ఈ లైన్ మీద ఈ డిస్టెన్స్ లో ఉండదు. అలాగే యాంగిల్ కనుక పెంచితే ఈ పాయింట్ బి ఈ డిస్టెన్స్ పెరిగిపోతుంది విపికి. కాబట్టి ఏంటంటే మనం ఇండైరెక్ట్ గా మనం అదర్ వే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే పాయింట్ బి కనుక ఈ లైన్ మీద ఉంటే, సపోజ్ ఈ లైన్ మీద ఎక్కడున్నా కూడా విపితో యాంగిల్ ఫిక్స్డ్ గా ఉంటుంది, 45 degrees ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో దీన్ని మనం లోకస్ ఆఫ్ బి ఇన్ ద టాప్ వ్యూ అని పిలుద్దాం. ఎందుకంటే ఈ పాయింట్ బి అనేది ఈ లోకస్ మీద ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా పాయింట్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ దీని ట్రూ లెంగ్త్ మార్క్ చేస్తాం, ఇది 100 mm ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని హారిజాంటల్ ప్లేన్ కి ప్యారల్ గా ఉందన్నాం కాబట్టి అంటే 10 mm హైట్ అబౌవ్ హెచ్పి తీసుకుంటున్నాం, అంటే ఏ డాష్ నుంచి పాస్ అవుతుంది. సో దీని నుంచి B2 నుంచి కనుక ప్రొజెక్టర్ డ్రా చేసి ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తే మనకు వచ్చేదే B2 అవుతుంది ఇంటర్సెక్షన్. అంటే ఇక్కడ ఏ డాష్ B2 అనేదేమో దాని ఫ్రంట్ వ్యూ అవుతుంది, B2 అన్నది దాని టాప్ వ్యూ అవుతుంది. ఇక్కడ మనం రెండు అబ్జర్వేషన్స్ ఏంటంటే చేయాల్సింది, ఈ పాయింట్ బి అనేది ఈ లోకస్ మీదే మూవ్ అవుతుంది, అంటే ఈ లోకస్ ఆఫ్ బి ఇన్ ద టాప్ వ్యూ ఒకటి తెలిసింది మనకి. అంటే పాయింట్ బి ఈ లోకస్ మీద తప్ప ముందు కానీ వెనక కానీ ఇక్కడ ఎక్కడా ఉండదు, ఈ లోకస్ మీదే ఉండాలి ఎక్కడున్నా. సెకండ్ అబ్జర్వేషన్, ఈ లైన్ 45 degrees యాంగిల్ చేస్తూ ఉన్నప్పుడు దీని ఫ్రంట్ వ్యూ ఏ డాష్ B2 ఉంటుంది. ఏ డాష్ B2 లెంగ్త్ ఉంది అని అంటే ఇది లైన్ 45 degrees యాంగిలే చేస్తుందని కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఫ్రంట్ వ్యూలో రెండు అబ్జర్వేషన్స్ చేసాం. ఒకటి లోకస్ ఫ్రంట్ వ్యూలో, దాని టాప్ వ్యూలో లెంగ్త్ ఎంతో వచ్చింది. ఇప్పుడు ఇంకో రెండు అబ్జర్వేషన్స్ ఏంటి, ఈ లోకస్ వచ్చింది, దీని ఫ్రంట్ వ్యూ లెంగ్త్ ఎంతో తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ తీసుకున్నాం కదా, బీపీకి ప్యారల్ గా ఉన్నది AB1 పైనుంచి చూస్తూ ఉంటే దాన్ని కనుక అంటే ప్యారల్ గా ఉంది బీపీకి, దాన్ని మూవ్ చేస్తే ఈ పాయింట్ బి ఎలా మూవ్ అవుతుంది, ఏ సెంటర్ గా ఇలా ఒక ఆర్క్ లాగా మూవ్ అవుతుంది. ఏ సెంటర్ గా ఒక ఆర్క్ ఆఫ్ సర్కిల్ గా మూవ్ అవుతుంది. దాన్ని ఎంతవరకు మూవ్ చేయొచ్చు అంటే లోకస్ వచ్చేంత వరకు, టాప్ వ్యూలో దాని లోకస్ పాయింట్ వరకు, లోకస్ లైన్ వరకు మూవ్ చేయాలి. దీనికంటే దాటిపోయిందంటే ఏం జరుగుతుంది, యాంగిల్ విపితో యాంగిల్ మారిపోతుంది. ఒకవేళ ఇది రీచ్ అవ్వలేదు అంటే ఇక్కడ దాకా ఎక్కడో ఉంది అనుకుంటే యాంగిల్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఈ లైన్ ఈ ఆర్క్ ఈ లోకస్ వచ్చేంత వరకు కనుక మూవ్ చేస్తే ఈ పాయింట్ మనం దాన్ని టాప్ వ్యూ అవుతుంది. ఏబి ఫైనల్ గా ప్రొజెక్షన్ కాబట్టి హైలైట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే టాప్ వ్యూ వచ్చింది కాబట్టి టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి కాబట్టి బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఇది బి డాష్ అవుతుంది. ఏ డాష్ బి డాష్ అనేవి మనకు ఫైనల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఇంకొకలాగా కూడా ఒకవేళ మనం చేసిన ప్రాబ్లం కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఏ డాష్ B2 అనేది ఏంటి, దాన్ని సెకండ్ ఇనిషియల్ పొజిషన్ లో తీసుకున్నాం. ఈ సెకండ్ ఇనిషియల్ పొజిషన్ నుంచి మనం ఆల్రెడీ బి వచ్చింది,
ఇలా బి డ్రా చేసాం. ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ బి వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీని నుంచి ప్రొజెక్టర్ డ్రా చేసి ఇలా చేసే బదులు ఏ డాష్ ఏబి ఏ డాష్ బి2 డాష్ దాని ఫ్రంట్ వ్యూ లెంగ్త్ కాబట్టి ఏ డాష్ సెంటర్ గా బి2 డాష్ రేడియస్ ఏ డాష్ బి2 డాష్ రేడియస్ గా మనం దీన్ని పైకి ఇలా మూవ్ చేస్తే ఫ్రంట్ వ్యూ లో అది ఒక ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ లాగా మూవ్ అవుతుంది. దాన్ని ఎంతవరకు మూవ్ చేయొచ్చు? ఈ లోకస్ వరకు. లోకస్ దాటిపోయిందంటే యాంగిల్ పెరిగిపోతుంది హెచ్పితో. లేదా లోకస్ ఇంకా రీచ్ అవ్వలేదు, ఇక్కడ దాకే మూవ్ చేసామంటే యాంగిల్ 30 degrees ఉండదు అనమాట హెచ్పితో. ఎప్పుడు 30 degrees ఉంటుంది? ఈ పాయింట్ బి అనేది లోకస్ ని రీచ్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని ఇలా రొటేట్ చేసి ఇలా కనుక తీసుకొస్తే అక్కడ పాయింట్ బి ఫ్రంట్ వ్యూ వస్తుంది, అంటే బి డాష్ వస్తుంది. ఒక్కసారి బి డాష్ వచ్చిన తర్వాత దాన్ని కనుక ప్రొజెక్టర్ డ్రా చేస్తే బి డాష్ అనేవి కరెక్ట్ గా ఒకే ప్రొజెక్టర్ మీద కనుక ఉంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. ఇలా సో అది ఒక విధంగా చెక్ చేసుకోవచ్చు. మనం చేసిన ప్రాబ్లం కరెక్టా కాదా అని చెక్ చేయడానికి సపోజ్ ఇలా డ్రా చేసాము. ఇప్పుడు ఏ డాష్ బి డాష్ బి2 డాష్ రేడియస్ గా ఏ డాష్ సెంటర్ గా ఆర్క్ డ్రా చేస్తే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా బి డాష్ నుంచే పాస్ అవుతుంది, అంటే మన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో చూస్తే ఈ లైన్ ఫ్రంట్ వ్యూలో ఆల్ఫా యాంగిల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే యాక్చువల్ గా హెచ్పితో 30 degrees లేదా తీటా డిగ్రీస్ చేస్తుంటే మనకేమో ఎక్కువ యాంగిల్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే అది విపితో కూడా యాంగిల్ చేస్తుంది కాబట్టి. అంటే హెచ్పితో విపితో రెండింటితోనూ యాంగిల్ చేస్తుంది. అది విపికి ప్యారలల్ గా ఉన్నట్లయితే 30 కనిపించేది, కానీ విపితో కూడా యాంగిల్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువ యాంగిల్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి ఈ యాంగిల్ ని అప్పరెంట్ యాంగిల్, అంటే కనిపించే యాంగిల్, అప్పరెంట్ యాంగిల్ అని పిలుస్తాం అన్నమాట. ఇది ఆల్ఫాగా ఫ్రంట్ వ్యూలో. అదే ఇక్కడ టాప్ వ్యూలో కూడా మనం చూస్తే ఫైనల్ ప్రొజెక్షన్ 5 అంటే లేదా 45 degrees కంటే ఎక్కువ యాంగిల్ ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది కాబట్టి దీన్నేమో బీటా అని పిలుస్తాం, దీన్ని అప్పరెంట్ యాంగిల్ అనే పిలుస్తాం, అంటే కనిపించే యాంగిల్. మనకి కంటికి కనిపిస్తున్న యాంగిల్స్ మాత్రం ఆల్ఫా బీటా అయితే ఒరిజినల్ ఇంక్లినేషన్స్ మాత్రం తీటా ఫై. తీటా హెచ్పితో, ఫై ఏమో విపితో యాంగిల్ అనమాట. సో ఈ విధంగా మనం ఫైనల్ ప్రొజెక్షన్స్ ని డ్రా చేయొచ్చు ఒక లైన్ కి. ఓకే, నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మనం దీని మీద నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వరుసగా అన్ని చూడొచ్చు మీరు. ఓకే, హోప్ ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా మీ సజెషన్స్ కానీ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.